హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో వచ్చేసి మీకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన సింక్రోనస్ అండ్ అసింక్రోనస్ కాన్సెప్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ కాన్సెప్ట్ లేకుండా మీరు ఏ ప్రాజెక్ట్ కూడా డిజైన్ అయితే చేయలేరు. మోస్ట్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్స్ అందరూ కూడా ఈ కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ ఫ్లోని డిజైన్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ సింక్రోనస్ అండ్ అసింక్రోనస్ కాన్సెప్ట్ అనేది. ఓకే. అసలు ఈ సింక్రోనస్, అసింక్రోనస్ కాన్సెప్ట్ ఏంటి? అసలు ఇవి ప్రాజెక్ట్‌లో ఎలా యూజ్ చేస్తారు? సో, దాని గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీన్ని రిఫరెన్స్‌గా తీసుకొని లైక్ మనం ఆల్రెడీ ప్రాజెక్ట్స్ చేశాం కదా! ఆ ప్రాజెక్ట్‌లో ఈ సింక్రోనస్, అసింక్రోనస్ కాన్సెప్ట్ ఎక్కడ ఉపయోగపడిందో మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు ఏ ప్రాజెక్ట్ అయినా డిజైన్ చేసేటప్పుడు మీకు ఫస్ట్ మైండ్‌లోకి రావాల్సింది ఇది సింక్రోనస్ ప్రాజెక్టా? అసింక్రోనస్సా? వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, దాని గురించి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ మనం సింక్రోనస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సింక్రోనస్ అంటే ఏం లేదు. వెరీ సింపుల్. ఒక రిక్వెస్ట్ పంపించినప్పుడు రెస్పాన్స్ మనకి ఇమ్మీడియేట్‌గా వస్తే దాన్ని సింక్రోనస్ అంటాం. ఓకే. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే ఏం మాట్లాడుతున్నాం? ఒక రిక్వెస్ట్ లైక్ మనకి ఫ్రంట్ ఎండ్ అంటే మన వెబ్‌సైట్స్ అనుకుందాం. వెబ్‌సైట్‌లో మనం ఒక రిక్వెస్ట్ సెండ్ చేయంగానే ఓకే. ఎక్కడికి? ఏపీఎస్‌కి. ఓకే. బ్యాక్ ఎండ్‌లో మనకి ఏముంటుంది? ఏపీఎస్. ఇమ్మీడియేట్‌గా డీబీలో ఉన్న డేటా మనకి రెస్పాన్స్ కింద వచ్చేస్తది. రెస్పాన్స్ కింద వచ్చేస్తది. దీన్ని మనం సింక్రోనస్ అంటాం. అంటే రిక్వెస్ట్ పంపించిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకి రెస్పాన్స్ వస్తే దట్ ఈస్ నథింగ్ బట్ సింక్రోనస్. గుర్తుపెట్టుకోండి. వెరీ సింపుల్. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఒకరికి మీరు ఫోన్ చేశారు. ఓకే. అవతల వాళ్ళకి రిక్వెస్ట్ పంపించాం. వాళ్ళు లిఫ్ట్ చేయంగానే మనకి రెస్పాన్స్ అనేది వస్తది. సింక్రోనస్. బ్లైండ్‌గా గుర్తుపెట్టుకోండి. ఒక రిక్వెస్ట్ పంపిస్తే ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ వస్తే దాన్ని సింక్రోనస్ అంటాం. చూపిస్తాను మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను మీకిప్పుడు లైవ్‌లో. అలాగే అసింక్రోనస్ అంటే సింపుల్. ఒక రిక్వెస్ట్ పంపిస్తాం. ఓకే. ఒక రిక్వెస్ట్ పంపిస్తాం. రిక్వెస్ట్ పంపించి రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తాం. ఎక్కడైతే ఒక రిక్వెస్ట్ పంపించి మనము దాని యొక్క రెస్పాన్స్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటే దాన్ని అసింక్రోనస్ అంటాం. ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే మనం ఇప్పుడు ఒక పిజ్జా ఓకే. ఒక పిజ్జాని ఆర్డర్ చేసామనుకుందాం. ఓకే. ఒక పిజ్జాని ఆర్డర్ చేసాం. సో, ఏం జరుగుతది? ఒక పిజ్జాని మనం ఆర్డర్ చేసినప్పుడు రిక్వెస్ట్ పంపిస్తాం. రిక్వెస్ట్ పంపించినప్పుడు వాళ్ళేం చేస్తారు మనకి రెస్పాన్స్ కింద మీ ఆర్డరు ఓకే. ఆర్డర్ తీసుకున్నాము. వి ఆర్ ప్రాసెసింగ్ యువర్ ఆర్డర్ అని చెప్పేసి ఒక రెస్పాన్స్ ఇస్తారు మనకి. ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుందంటే రిక్వెస్ట్ తీసుకున్న తర్వాత ప్రాసెస్ చేస్తారనమాట. ఆ రిక్వెస్ట్‌ని. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. యువర్ ఆర్డర్ ఈస్ రెడీ అనేసి. ఓకే. సో, దీన్ని మనం అసింక్రోనస్ కాన్సెప్ట్ అని పిలుస్తాం. సింపుల్. సింక్రోనస్‌కి రిక్వెస్ట్ పంపించంగానే ఇమ్మీడియేట్ మనకు కావాల్సిన రెస్పాన్స్ వస్తే దాన్ని మనము సింక్రోనస్ అంటాము. అసింక్రోనస్ మనం రిక్వెస్ట్ పంపించినప్పుడు మనకు కావాల్సిన రెస్పాన్స్ కోసం వెయిట్ చేయడాన్ని మనం అసింక్రోనస్ కాన్సెప్ట్ అంటాం. ఓకే. సో, దీన్ని బిల్డ్ చేసుకొనే అంటే ఈ 2 కాన్సెప్ట్‌ని బిల్డ్ చేసుకొనే మనం ప్రతి ప్రాజెక్ట్‌ని డిజైన్ చేస్తాం. ఓకే. ఆర్కిటెక్చర్స్ ఆర్కిటెక్చర్స్ ఉంటారు గదా! వాళ్ళు ఆర్కిటెక్చర్స్ అంటే ఫ్లో డయాగ్రామ్ బిల్డ్ చేస్తారు గదా! బిగ్ బిగ్ ప్రాజెక్ట్‌లు బిల్డ్ చేస్తారు గదా! ఆ బిల్డ్ చేసేటప్పుడు వాళ్ళు ఫస్ట్‌గా ఈ 2 పాయింట్స్‌ని కన్సిడర్ చేసుకుంటారు వాళ్ళ మైండ్‌లో. ఓకే. సో, దీన్ని మీకు ఒక రియల్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను లైవ్‌లో మీకు క్లారిటీ వచ్చేస్తది. ఫస్ట్ మీకొక ప్రాబ్లమ్ చెప్తాను. అసల ఈ సింక్రోనస్, అసింక్రోనస్ కాన్సెప్ట్ ఒక ప్రాబ్లమ్ ఏంటో చూద్దాము. చూద్దాం. ఫస్ట్ సింపుల్ సొల్యూషన్ అంటే సింక్రోనస్‌కి ఎలా పనిచేస్తదో చూద్దాం. సింక్రోనస్‌కి సంబంధించిన ఫ్లో చూద్దాం మనం. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్. సో, మనము మన యొక్క ప్రాజెక్ట్స్‌లో ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్‌లో మీరు నేర్చుకున్నారు ఎక్కడ? సారీ లెవెల్ 3, లెవెల్ 4. సో, లెవెల్ 3
లెవెల్ 4 ఇక్కడ లెవెల్ 4లో వచ్చేసింది ఏపీఐ గేట్‌వే సర్వీసెస్ ఎలా క్రియేట్ చేయాలో మీరు నేర్చుకున్నారు. సో, ఇక్కడ ఏం చేశారు మీరు ఒక రిక్వెస్ట్ పంపించి రెస్పాన్స్ కింద డేటాని ఎలా ఫెచ్ చేయాలో చూసారు. రైట్? సో, దీన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం మనం. ఏపీఐ గేట్‌వే సర్వీస్. ఏపీఐస్ బిల్డ్ చేశారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఫ్రంట్ ఎండ్ నుంచి ఒక రిక్వెస్ట్ పంపించాం. ఇక్కడ బ్యాక్ ఎండ్‌కి. సో, బ్యాక్ ఎండ్ ఇక్కడ నథింగ్ బట్ మన ఏపీఐ సర్వీస్. మనం మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. ఏపీఐ సర్వీస్. ఇప్పుడు ఈ ఏపీఐ సర్వీస్ ఏం చేస్తది? డీబీతో కనెక్ట్ అయ్యి ఉంటది. ఓకే. డీబీతో కనెక్ట్ అయ్యి, డీబీ నుంచి డేటా ఫెచ్ చేసి, ఆ రిజల్ట్‌ని మనకి రెస్పాన్స్ కింద వస్తది. సో, ఇక్కడ మనకి ఈ మధ్యలో ఒక ఏపీఐ గేట్‌వే సర్వీస్ ఉంది గదా! దీని యొక్క మాక్సిమం ఎగ్జిక్యూషన్ టైమ్ ఈస్ నథింగ్ బట్ 29 సెకండ్స్. ఓకే. అంటే మీరు పంపించిన ఈ రిక్వెస్ట్ ఈ డీబీకెళ్ళి డీబీ నుంచి డీటెయిల్స్ తీసుకొని మీకు రెస్పాన్స్ కింద ఇచ్చే టైమ్ ఎంత అంటే మాక్సిమం 29 సెకండ్స్. ఓకే. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకి ఈ సింక్రోనస్ కాన్సెప్ట్ అనేది ఓకే. ఉపయోగపడతది. ఎందుకంటే మన యొక్క రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ లెస్ థాన్ 3 సెకండ్స్ లోపల అయిపోవాలి కాబట్టి. హ్యాపీ. కొన్ని రిక్వెస్ట్‌లుంటాయి. ఇప్పుడు ఆర్డర్‌ని ప్రాసెస్ చేయాలి అనుకుందాం. సో, మీరు ఫ్రంట్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్ నుంచి ఆర్డర్ ప్రాసెస్ చేయమని చెప్పేసి ఏపీఐకి ఇచ్చారు. ఈ ఏపీఐ ఏం చేస్తదంటే, ఈ ఆర్డర్ మీరేదైతే ఇచ్చారో, ఆ ఆర్డర్‌ని ప్రాసెస్ చేయడానికి మీరు ఒక లాంబ్డా కోడ్ యూజ్ చేశారు. లాంబ్డా యూజ్ చేశారు. ఓకేనా? సో, ఇది వచ్చేసి ఏపీఐ గేట్‌వే మన యొక్క థర్డ్ ప్రాజెక్ట్ అనుకుంటా. ఇది వచ్చేసి లాంబ్డా మన యొక్క ఫస్ట్ ప్రాజెక్ట్ అనుకుందాం. ఓకే. ఫస్ట్ ప్రాజెక్ట్ అనుకుందాం. గుర్తుపెట్టుకోండి. ఇది. ఈ ప్రాజెక్ట్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఈటీఎల్ ప్రాజెక్ట్ అండ్ ఏపీఐ గేట్‌వే ప్రాజెక్ట్. ఏపీఐ గేట్‌వే ఏందంటే ఏపీఐస్ క్రియేట్ చేస్తాం. ఇచ్చిన ఈ ఏపీఐకి ఇక్కడి నుంచి మనం లాంబ్డాకి మనం రిక్వెస్ట్ పంపించాం. ఓకేనా? ఈ లాంబ్డా ఏం చేస్తుంది? డీబీతో కనెక్ట్ అయ్యింది. ఓకే. డీబీతో కనెక్ట్ అయ్యి ఈ ఇచ్చిన ఆర్డర్ డీటెయిల్స్‌ని ప్రాసెస్ చేసుకొని మనకి రెస్పాన్స్ ఇస్తది. కానీ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇప్పుడు ఏపీఐ వచ్చేసి మాక్సిమం రిక్వెస్ట్ రెస్పాన్స్ టైమ్ వచ్చేసి 29 సెకండ్స్. ఓకే. 29 సెకండ్స్. బట్ మనకి లాంబ్డా ఎగ్జిక్యూషన్ టైమ్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు. మాక్సిమం మనకి 15 మినిట్స్ వరకు ఉంది. 15 మినిట్స్. అంటే ఒక రిక్వెస్ట్‌ని 15 మినిట్స్ వరకు ఇది ప్రాసెస్ చేయగల కెపాసిటీ ఉంది. బట్ ఆ కెపాసిటీ ఏపీఐకి లేదు. ఏమవుతుంది ఏపీఐకి 29 సెకండ్సే ఇచ్చారు వాళ్ళు. ఈ 29 సెకండ్స్‌లోనే అయిపోద్ది. సో, ఇప్పుడు మీరు ఒక రిక్వెస్ట్ పంపించినప్పుడు ఈ ఏపీఐ ఏం చేస్తది? లాంబ్డాని ట్రిగ్గర్ చేస్తది. లాంబ్డా ఏం చేస్తుంది? ఇది ప్రాసెస్ చేసుకోవడానికి ఇట్ టేక్స్ మోర్ థాన్ 1 మినిట్ అనుకుందాం. ఒక నిమిషం కన్నా ఎక్కువ టైం తీసుకుంది. అంతసేపు ఇది వెయిట్ చేయలేదు గదా! ఇప్పుడు ఇదేమవుతది? దీనికి ఎర్రర్ త్రో చేస్తది. ఏమని టైమ్ ఔట్ ఎర్రర్ త్రో చేస్తది. టైమ్ ఔట్ ఎర్రర్ త్రో చేస్తది. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ ఏమవుతది? లైక్ యూజర్ ఎలా ఫీల్ అవుతాడు? తన ఆర్డర్‌ని తీసుకోలేదు అని ఫీల్ అవుతాడు. అదే గదా! సో, ఎందుకంటే దేర్ ఈస్ ఎ టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ థిస్ ప్రాజెక్ట్ అండ్ లైక్ ఈ సర్వీస్‌కి టైమ్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 29 సెకండ్స్ ఉంది. ఇక్కడ 15 మినిట్స్ ఉంది. అంటే లైక్ మోర్ థాన్ 1 మినిట్ టైమ్ తీసుకుందన్నమాట. ఈ ఆర్డర్‌ని ప్రాసెస్ చేసుకోవడానికి. సో, దీనికి సొల్యూషనే అసింక్రోనస్ కాన్సెప్ట్ అన్నమాట. అసింక్రోనస్ కాన్సెప్ట్. సో, మీరిప్పుడు మీ మైండ్ ఎలా థింక్ చేయాలంటే, మీరు ఏపీఐ గేట్‌వేస్ కానీ డెవలప్ చేస్తే అండ్ మీరు లాంబ్డాతో కనెక్ట్ అయింటే, ఈ లాంబ్డా కూడా 29 సెకండ్స్‌లో ప్రాసెస్ అవ్వాలి. ఇట్ విల్ టేక్ మోర్ థాన్ 29 సెకండ్స్ దెన్ ఇది వర్కౌట్ అవ్వదు. సింక్రోనస్ కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? నాట్ ఓన్లీ దీనికి ఇదొక్కటే కాదండి. సో, మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఓకే. ఏపీఐ గేట్‌వేస్ ఏం సర్వీస్ చేసినా, డెవలప్ చేసినా మీకు సింక్రోనస్ కాన్సెప్ట్ ఓకే. 29 సెకండ్స్ అయితే ఓకే. మోర్ థాన్ 29 సెకండ్ వస్తే అది సింక్రోనస్‌కి పనిచేయదు. ఇప్పుడు మీ యొక్క డిజైన్ అనేది మార్చాల్సొస్తదనమాట. సో, దాన్ని అసింక్రోనస్ అంటాం. సో, ఇప్పుడు అసింక్రోనస్ ఎలా పనిచేస్తుందో చూపిస్తాను చూడండి. వెరీ ఇంపార్టెంట్ నేను ఆల్రెడీ చెప్పాను. దీన్ని బేస్ చేసుకొనే లైక్ ఆర్కిటెక్చర్స్ అందరూ కూడా ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్‌ని డిజైన్ చేశారు. సో, మీరు గూడా ఎప్పుడైనా మీ రియల్ టైమ్ ప్రాజెక్ట్ డెవలప్ చేయాల్సొచ్చినప్పుడు మీ యొక్క రిక్వెస్ట్ ఏంటి? రెస్పాన్స్ ఏంటి? రెస్పాన్స్ ప్రాసెస్ ఎంత టైం జరుగుతుంది? ఓకే.
సో, ఒకవేళ మోర్ థాన్ 29 సెకండ్స్ తీసుకుంటే ఏం చేయాలి? దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఇలా థింక్ చేయండి. మీరు ఇంటర్వ్యూలో కూడా ద వే ఆఫ్ థింకింగ్. టైమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక సర్వీస్ యొక్క ఎగ్జిక్యూషన్ టైమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఎప్పుడైతే మీరు ఏపీఐ మీద వర్క్ చేస్తున్నారో దాని మాక్సిమం టైమ్ ఎంత? లాంబ్డాస్ మీద వర్క్ చేస్తున్నారో దాని మాక్సిమం టైమ్ ఎంత? ఓకే. సో, ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసినప్పుడు సింక్రోనస్, అసింక్రోనస్ కాన్సెప్ట్‌లో ఏది బెస్ట్‌గా సూట్ అవుతుంది? దాన్ని డిసైడ్ చేసుకొనే మీరు ప్రాజెక్ట్‌ని డిజైన్ జేసుకోవాలి. ఓకే. సో, మోస్ట్‌లీ ఆర్కిటెక్చర్స్ అందరూ కూడా ఇలాగే థింక్ చేస్తారు. సో, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఏమైంది? ఒక ఆర్డర్ పంపించినప్పుడు ఆ ఆర్డర్ ప్రాసెస్ చేసుకోవడానికి మోర్ థాన్ 1 మినిట్ పడుతుంది. బట్ ఏపీఐ గేట్‌వే అంత సేపు వెయిట్ చేయలేదు. మనకిచ్చిన టైమ్ 29 సెకండ్సే. సో, ఏం చేస్తది 29 సెకండ్స్‌లో లాంబ్డా నుంచి గాని రెస్పాన్స్ గాని రాలేదు అంటే ఏపీఐ ఏం చేస్తదంటే ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ త్రో చేస్తది. ఫెయిల్ అయింది. రిక్వెస్ట్ ఫెయిల్ అయిందనేసి. దీనికి సొల్యూషన్ చూద్దాం ఇప్పుడు మనం. ఓకే. సో, అగైన్ మళ్ళీ చూద్దాం. ఫ్రంట్ ఎండ్ నుంచి మనకి ఆర్డర్ రిక్వెస్ట్ ఎళ్ళింది. బ్యాక్ ఎండ్‌కి. లైక్ ఏపీఐ. ఏపీఐకెళ్ళింది. సో, ఈ ఏపీఐ వచ్చేసి లాంబ్డాతో ఇంటిగ్రేట్ అయింది. ఓకే. లాంబ్డా ప్రాసెస్ చేసుకొని డీబీతో కనెక్ట్ అయింది. సో, కనెక్ట్ చేసిన తర్వాత మనకి రెస్పాన్స్ వస్తది. సో, ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇక్కడ మనకి 29 సెకండ్స్ ఉంది. ఇక్కడ ప్రాసెస్ వచ్చేసి మోర్ థాన్ 1 మినిట్ తీసుకుంటుంది. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఈ బ్యాక్ ఎండ్ ఈ ఏపీఐ సర్వీస్ 29 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉంటే ఆటోమేటిక్‌గా ఎర్రర్ త్రో చేస్తది. ఇది ప్రాబ్లమ్. ఓకే. గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ మనకి సింక్రోనస్ కాన్సెప్ట్ అనేది పనిచేయదు. అయితే సొల్యూషన్ ఏంటి? సో, సొల్యూషన్ ఈస్ వెరీ సింపుల్. మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ తీసుకుంటాం. ఫ్రంట్ ఎండ్ నుంచి ఏపీఐకి ఒక మెసేజ్ పంపిస్తాం. ఓకే. ఏపీఐ. సో, ఇప్పుడు ఈ ఏపీఐకి, ఈ లాంబ్డాకి మధ్యలో ఒక మీడియేటర్‌ని పెడతాం. ఆ మీడియేటర్ ఈస్ నథింగ్ బట్ ఎస్‌క్యూఎస్. ఎస్‌క్యూఎస్ వచ్చేసి లాంబ్డాని ట్రిగ్గర్ చేస్తది. లాంబ్డా ఎళ్లి డీబీకి ట్రిగ్గర్ చేస్తది. ఓకే. రైట్. అయితే ఇక్కడ చూడండి ఫ్లో, ఫ్లో 1 చూడండి. ఆర్డర్ డీటెయిల్స్, ఏపీఐకి పంపించాం. ఏపీఐ ఏం చేస్తదంటే ఎస్‌క్యూఎస్ పంపించేస్తది. సో, ఈ రెండిటి మధ్య ఓకే. జస్ట్ ఎస్‌క్యూఎస్ పంపించిన తర్వాత ఇక్కడ ఎక్కువ టైమ్ తీసుకోదు. ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ ఎళ్ళిపోతది. సో, ఎప్పుడైతే మనము ఏపీఐలో ఓకే. సారీ. ప్లేస్ ఆర్డర్ డీటెయిల్స్ అని ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేసుకొని, ఆ ఎండ్ పాయింట్ ద్వారా ఆర్డర్ డీటెయిల్స్ పంపించాం. ఈ ఏపీఐ ఏం చేస్తదంటే ఆర్డర్ డీటెయిల్స్ తీసుకొని ఎస్‌క్యూఎస్‌కి పంపిస్తది. అంటే ఎస్‌క్యూఎస్‌కి పంపిస్తది. సో, ఎస్‌క్యూఎస్‌కి పంపించిన తర్వాత దీని పని అయిపోయింది. ఏపీఐ పని అయిపోయిందనమాట. సో, ఏపీఐ ఏం చేస్తది ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ వచ్చేసేది. ఇక్కడ ఇక్కడ ఎస్ ఏపీఐ ఎస్‌క్యూఎస్ యొక్క రెస్పాన్స్ కోసం వెయిట్ చేయదు. ఓకే. ఏపీఐ ఎస్‌క్యూఎస్‌కి పంపించిన తర్వాత ఇట్ విల్ నాట్ వెయిట్ ఫర్ ద రెస్పాన్స్. సో, ఇది జస్ట్ ఎస్‌క్యూఎస్‌కి మెసేజ్ పంపించి ఎస్‌క్యూఎస్ లాంబ్డాని ట్రిగ్గర్ చేస్తది. సో, ఇదేం చేస్తది నేను లాంబ్డాని ట్రిగ్గర్ చేశాను అని చెప్పేసి ఒక రెస్పాన్స్ ఇచ్చేస్తది. సో, ఇట్ విల్ నాట్ వెయిట్ ఫర్ దిస్ లాంబ్డా రెస్పాన్స్. ఈ లాంబ్డా రెస్పాన్స్ కోసం వెయిట్ చేయవు. ఈ ఏపీఐ గాని, ఎస్‌క్యూఎస్ కానీ. ఓకే. ఇప్పుడేమవుతది? వచ్చిన ఆర్డర్ డీటెయిల్స్ ఏపీఐ ఎస్‌క్యూఎస్‌కి పంపిస్తది. ఎస్‌క్యూఎస్ లాంబ్డా ట్రిగ్గర్ చేస్తది. ట్రిగ్గర్ చేసి మెసేజ్ పంపించిద్ది. నేను ఎస్‌క్యూఎస్‌ని ట్రిగ్గర్ చేశానని. ఇదంతా కూడా లెస్ థాన్ మనకి 3 సెకండ్స్‌లో అయిపోతది ఈ ప్రాసెస్ అంతా కూడా. ఓకే. సో, ఇప్పుడు పం అయిపోయింది గదా! ఎస్‌క్యూఎస్‌కి లాంబ్డాకి నేను పంపించేసానని చెప్పేసి ఏపీఐకి రెస్పాన్స్ ఇస్తది. ఏపీఐ ఏం చేస్తది? ఓకే. రెస్పాన్స్ వచ్చింది. ఫ్రంట్ ఎండ్‌కి చెప్తాడు. ఆర్డర్ తీసుకున్నామని. తీసుకున్నామనేసి. అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుద్దంటే, ఈ ఏపీఐ గేట్‌వేలో మనం ఎస్‌క్యూఎస్‌కి సక్సెస్ అయ్యాం గదా! ఈ సక్సెస్ అయినప్పుడు ఒక డీబీ క్రియేట్ చేస్తాం. డీబీ టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తాం. డీబీ డీబీలో ఒక టేబుల్ క్రియేట్ చేస్తామనమాట. ఈ టేబుల్ వచ్చేసి ఏంది అంటే, ఈ టేబుల్ వచ్చేసి ఏంటి అంటే, ఈ టేబుల్ వచ్చేసి ఆర్డరు తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్డర్ పంపించేటప్పుడు ఒక ఐడీ పంపిస్తాం అనమాట. ఆర్డర్‌కి సంబంధించిన ఐడీ. ఫర్ ఎగ్జాంపుల్ 1001 అనుకుందాం. సో, 1001 ఆర్డర్‌ని క్రియేట్ చేసి
ఇక్కడ స్టేటస్ ఏం పెడతామంటే ఓకే. ప్లేస్డ్ లేదంటే ప్రాసెసింగ్, ప్రాసెసింగ్ అని ఒక స్టేట్‌మెంట్ ఇస్తామనమాట ఒకటి. సో, ఎప్పుడైతే రిక్వెస్ట్ వచ్చిందో ఈ ఏపీఐ ఎస్‌కేస్ పంపించి, ఎస్‌కేస్ లాంబ్డా పంపించిన తర్వాత ఇది సక్సెస్ అయిన తర్వాత ఈ టేబుల్‌ని మనం అప్డేట్ క్రియేట్ చేసుకుంటాం. ఒక ఆర్డర్ ప్రాసెసింగ్ అవుతుందని. సో, మనము ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ ఇస్తున్నాం కాబట్టి యూజర్ ఈస్ వెరీ హ్యాపీ. ఓకే. యూజర్ ఎలా థింక్ చేస్తాడు? నా ఆర్డర్ ప్లేస్ అయిందని థింక్ చేస్తాడు. సో, యూజర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడి వరకు బానే ఉంది. సో, ఇక్కడ ఎస్‌కేఎస్ ఏం చేసింది? ఈ మెసేజ్‌ని లాంబ్డాకి పంపించి లాంబ్డా ట్రిగ్గర్ అయింది. లాంబ్డా ఏం చేస్తదంటే ఈ డీటెయిల్స్‌తో ప్రాసెస్ స్టార్ట్ చేస్తది బ్యాక్‌గ్రౌండ్‌లో. సో, ఇట్ విల్ మనకి 15 మినిట్స్ టైమ్ ఉంది కాబట్టి ప్రాసెస్ చేసుకోవడానికి ఇట్ కెన్ యూజ్ ఓకే. ఎంత టైం కావాలో అంత టైము. ఒక 2 మినిట్స్ 2 మినిట్స్ టైమ్ తీసుకుందనుకున్నాం ప్రాసెస్ చేసుకోవడానికి. 2 మినిట్స్ టైమ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ లాంబ్డా ఏం చేస్తదంటే ఎక్కడైతే ఈ లాంబ్డా దగ్గర ఐడీ ఉంది గదా! 1001 అనేసి లైక్ ఆర్డర్ ఐడీ. ఈ ఆర్డర్ ఐడీని బేస్ చేసుకొని ఈ స్టేటస్‌ని ఇది కంప్లీటెడ్, కంప్లీటెడ్ అని మెసేజ్, మెసేజ్ యొక్క స్టేటస్‌ని అప్డేట్ చేస్తది. ఫస్ట్ ప్రాసెసింగ్ అని ఉంటుంది. ప్రాసెసింగ్ అని ఉంటుంది. తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇది టేబుల్ యొక్క స్టేటస్‌ని అప్డేట్ చేస్తది. ఏమని? కంప్లీటెడ్ అని. కంప్లీటెడ్ అని. ఓకే. సో, ఇప్పుడు ఇదొకటి. ఇంకొక ఫ్రంట్ ఎండ్‌లో ఇంకొక ఏపీఐ రన్ అవుతూ ఉంటుందన్నమాట బ్యాక్‌గ్రౌండ్‌లో. ఎలా అంటే ఫెచ్ ఆర్డర్ డీటెయిల్స్, ఆర్డర్ డీటెయిల్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంకొక ఏపీఐ క్రియేట్ చేస్తామంట. సో, ఇప్పుడు ఇంకొక ఏపీఐ మనం ఏం చేస్తాము? ఈ ఆర్డర్ డీటెయిల్స్ అని ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేసుకొని, దానికి మళ్ళీ అగైన్ లాంబ్డా ఒకటి క్రియేట్ చేసుకొని, ఓకే. లాంబ్డా ఒకటి క్రియేట్ చేసుకొని, ఇదేం చేస్తది? డీబీలో ఉన్న డేటాని ఫెచ్ చేయడం అనే కోడ్ రాసుకుంటాం ఇక్కడ. ఓకే. ఇక్కడ ప్రాసెసింగ్‌కి టైం పట్టుద్ది. బట్ ఫెచ్చింగ్‌కి టైం లేదు గదా! సో, ఏమవుతుంది 29 సెకండ్స్ పెట్టుకున్నాము. లాంబ్డా డీబీతో ట్రిగ్గర్ అయ్యి, డీబీలో కంప్లీటెడ్ అని ఉంటే ఓకే. ఈ స్టేటస్‌ని ఫెచ్ చేస్తూ ఉంటుంది బ్యాక్‌గ్రౌండ్‌లో. బ్యాక్‌గ్రౌండ్‌లో ఫెచ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే స్టేటస్ కంప్లీటెడ్ అనుందో, ఇప్పుడు యూజర్‌కి ఆర్డర్ డీటెయిల్స్ ఆర్డర్ కంప్లీటెడ్ అని జెప్పేసి ఓకే. నోటిఫికేషన్ ఇస్తదనమాట. మీ ఆర్డర్ ప్రాసెస్ అయిపోయిందనేసి. సో, ఇంత మెకానిజం జరుగుతుంటుంది బ్యాక్‌గ్రౌండ్‌లో. ఓకే. సో, ఈ మెకానిజం అంతా కూడా ఇదంతా కూడా అసింక్రోనస్ కాన్సెప్ట్. సో, మోస్ట్‌లీ మనకి ఆన్‌లైన్‌లో మనం చూసే ఆర్డరు ఆర్డర్ క్రియేట్ చేయడం ఇయన్నీ కూడా అసింక్రోనస్ కాన్సెప్ట్సే ఉంటాయి. సింక్రోనస్ కాన్సెప్ట్‌కి, అసింక్రోనస్ కాన్సెప్ట్‌కి మీకిప్పుడు అర్థమైందనుకుంటా. సో, మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసామో అది ఇమ్మీడియేట్‌గా వస్తే అది సింక్రోనస్. మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసామో అది దాని కోసం వెయిట్ చేస్తుంటే దాన్ని అసింక్రోనస్ కాన్సెప్ట్. సో, ఇక్కడ ఏంది అంటే సింపుల్. ఒక కస్టమర్‌ని మనము ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు కస్టమర్ ఒక రిక్వెస్ట్ పంపించిన తర్వాత 15 మినిట్స్ వరకు కస్టమర్‌ని మనం వెయిట్ చేపించకూడదు. సో, కస్టమర్‌కి ఒక రిక్వెస్ట్ పంపించంగానే ఇమ్మీడియేట్‌గా 3 సెకండ్స్ లోపే 3 సెకండ్స్ లోపలే మనం ఏం చెప్పాలి? "నీ ఆర్డర్ మేము తీసుకున్నాము. ఆర్డర్‌ని ప్రాసెస్ చేస్తున్నాము. ఒక 15 మినిట్స్ టైం పడతది. వెయిట్ చేయమని" చెప్తున్నాం. అలా కాకుండా ఒక రిక్వెస్ట్ పంపించి అది 15 మినిట్స్ దాకా వెయిట్ చేపిచ్చామనుకోండి ఈ కస్టమర్‌ని లైక్ వితౌట్ ఇన్ఫర్మేషన్ ఓకే. సో, కస్టమర్ అనేవాడు సాటిస్ఫై అవ్వడు. సో, కస్టమర్‌ని ఎప్పుడు గూడా మనం సాటిస్ఫై చేయాలన్నమాట. సో, కస్టమర్‌కి ఇమ్మీడియేట్‌గా మనము అట్‌లీస్ట్ ఒక రెస్పాన్స్ అనేది ఇవ్వాలి మనం. "నీ ఆర్డర్ మేము తీసుకున్నాము. 15 మినిట్స్ టైం పడతది. వెయిట్ చేయమని" జెప్పేసి. అలా కాకుండా మనము అంతా ప్రాసెస్ చేసిన తర్వాత రెస్పాన్స్ ఇచ్చామనుకోండి, ఇట్స్ నాట్ వర్క్. సో, అదే ఈ సింక్రోనస్, అసింక్రోనస్. సో, దీన్నే వాళ్ళు ఆర్కిటెక్చర్‌లో డిజైన్ చేస్తారనమాట. అయితే ఇప్పుడు ఒక రియల్ టైమ్ చూద్దాము. ఇదెలా పనిచేస్తుంది అనేది నీకు చెప్పాను గదా! ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. అంటే మన వెబ్‌సైట్‌లోనే ఉంది. చూద్దాం. సో, మన వెబ్‌సైట్‌లో ఈ జాబ్స్ అని ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉందనమాట. దాంట్లోకెళ్ళండి. సో, ప్రాజెక్ట్ ఇన్‌పుట్స్ నేనిప్పుడు మీకు ఎండ్ పాయింట్స్ చూపిస్తాను. నెట్వర్క్ ఎలా పనిచేస్తదనేసి. ఓకే. సో, ఇక్కడ మనం మన ప్రాజెక్ట్‌కి యొక్క డీటెయిల్స్ గాని పెడితే మనం ఇంటర్వ్యూలో మన ప్రాజెక్ట్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు అనే ఒక డాక్యుమెంట్ అనేది మనకి క్రియేట్ చేసి ఇచ్చిద్దనమాట ఇది. కాన్సెప్టే. బ బేసికల్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రాసెస్ అనేది ఒక 15 మినిట్స్ జరుగుతది. కాపోతే ఇమ్మీడియేట్‌గా మనము యూజర్‌కి ఇన్ఫర్మేషన్ చేయాలి. చూడండి ఎలా ఉంటుంది ఈ ఫ్లో అనేది. ఎగ్జాంపుల్ కింద. సో, ఎవరైతే ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ కోసము లైక్ లైక్ ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాము. మా వల్ల కావట్లేదు. అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? అని చాలామంది నన్ను స్టూడెంట్స్ అడిగారు.
వాళ్ళ కోసం నేను ఈ సర్వీస్ అనేది క్రియేట్ చేశాను. మీ రెజ్యూమ్‌లో ఏదైతే ఉంటుందో, ఆ డీటెయిల్స్ గాని ఇక్కడ పాస్ చేస్తే, మీ ప్రాజెక్ట్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనేది ఇది క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇచ్చిద్దనమాట. సో, సోర్స్ వచ్చేసి S3 బకెట్ తీసుకుంటున్నాము. అండ్ డెస్టినేషన్ ఎక్కడికి మూవ్ చేయాలనుకుంటున్నాం. పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ డేటాబేస్. సో, మీ మొత్తం డీటెయిల్స్‌గా పంపిస్తే, మీ ప్రాజెక్ట్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు అనేది ఇది క్లియర్‌గా క్రియేట్ చేసి ఇచ్చిద్దనమాట. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ ప్రాసెస్ జరుగుద్ది కాబట్టి ఇట్ విల్ టేక్ టైమ్. సో, అంతవరకు మనము ఓకే. స్టూడెంట్‌ని మనం లేదంటే కస్టమర్‌ని లేదంటే క్లయింట్‌ని ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసాను. సో, ఈ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌కి పంపించాం. మనం ఒక రిక్వెస్ట్ పంపించేసాం. రిక్వెస్ట్ పంపించినప్పుడు ప్రాసెస్ జరుగుతది చూడండి. ఇప్పుడు నేను సెండ్ కొడితే ఇక్కడ నేను చెప్పుకున్నట్టు ఇక్కడ ఫస్ట్‌లో ఆర్డర్ డీటెయిల్స్ పంపిస్తున్నా. ఏపీఐకెళ్తది. ఏపీఐ నుంచి నాకు ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ వస్తది. చూడండి. జనరేట్ ఎక్స్‌ప్లనేషన్. ప్రాజెక్ట్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనేది ఒక సర్వీస్ అనమాట ఇది. ఇక్కడ చూడండి ఒక ఎం క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి ప్రాసెసింగ్ ప్లీజ్ వెయిట్ అన్నాం. సో, ఇక్కడ చూస్తే మనకి ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడేమైంది? రిక్వెస్ట్ యాక్సెప్టెడ్. సో, ఇప్పుడు స్టూడెంట్ ఎలా ఫీల్ అవుతాడు? ఓకే. నా రిక్వెస్ట్ తీసుకున్నాడు. ప్రాసెసింగ్ స్టార్టెడ్. స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్. స్టేటస్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ఏపీఐ చూడండి. రన్ అవుతూ ఉంది. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఏపీఐ డీబీలో చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఏమని? ఫ్లాగ్ కంప్లీటెడ్ అయిందా లేదా చెక్ చేస్తుంటది. ఓకే. ఇంకొక ఎండ్ పాయింట్ మనం క్రియేట్ చేసాం. ఇదేం చేస్తదంటే డీబీలోకెళ్ళి ఈ స్టేటస్‌ని చెక్ చేస్తూ ఉంటుంది. ఈ స్టేటస్ ఎప్పుడు కంప్లీటెడ్ అవుతది? ఈ ల్యాబ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఈ ల్యాబ్ కంప్లీట్ అయినప్పుడు ఇక్కడ అప్డేట్ చేస్తది. ఇక్కడ అప్డేట్ చేసినప్పుడు మనకి కంప్లీట్ అయింది కాబట్టి అప్పుడు డేటా తీసుకొచ్చి ఫెచ్ చేస్తాం. ఇందాక రన్ అవుతుంది చూడండి. బ్యాక్‌గ్రౌండ్‌లో చూడండి రన్ అవుతూ ఉంది ఇది. ఎండ్ పాయింట్ కాల్ చేస్తూ ఉంది బ్యాక్‌గ్రౌండ్‌లో. ఓకే. ఎండ్ పాయింట్ కాల్ చేస్తూ ఉంది. రెస్పాన్స్ ఇస్తా ఉంది మనకి. రెస్పాన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. స్టేటస్ ఎస్‌కేఎస్ రిసీవ్డ్. యాహ్! ఇప్పుడు చూడండి వచ్చేసింది డేటా. సో, ఇక్కడ ఏమవుతుంది స్టేటస్ నేను ఎస్‌కేఎస్ రిసీవ్డ్ అని పెట్టా. సో, ఇక్కడ మనకి ఎప్పుడైతే స్టేటస్ కంప్లీటెడ్ అని వచ్చిందో ఇప్పుడు చూడండి డేటా అనేది మనకి డిస్‌ప్లే అయిపోయింది. చూడు ఎన్ని సార్లు బ్యాక్‌గ్రౌండ్‌లో హిట్ చేసింది. చూడండి ఎన్ని సార్లు హిట్ చేసింది. అంటిల్ అది కంప్లీట్ అయ్యేంత వరకు బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రాసెస్ జరుగుతుంది. ఎప్పుడైతే చూడండి ఇక్కడ స్టేటస్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పుడు డేటా వచ్చి ఫెచ్ చేసింది. సో, దిస్ వి కాల్ అసింక్రోనస్ కాన్సెప్ట్ అంటాం. ఓకే. సో, కస్టమర్‌ని మనము వెయిట్ చేపించకూడదు. కస్టమర్‌కి సాటిస్ఫాక్షన్ ఉండాలి. కస్టమర్ ఒక రిక్వెస్ట్ పంపించినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాడికి. ఏం జరుగుతుంది అనేది. అలా కాకుండా మనం ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత దాకా వెయిట్ చేపించామనుకోండి, సింపుల్‌గా ఏమనుకుంటాడంటే ఈ వెబ్‌సైట్ చాలా స్లోగా ఉంది. ఈ వెబ్‌సైటు పని చేయట్లేదు అనుకుంటాడు. ఓకే. సో, ఎప్పుడైనా మీరు ప్రాజెక్ట్ డిజైన్ చేసేటప్పుడు టైమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టైమ్ ఎక్కువ తీసుకుంటుంది అంటే మీరు అదంతా కూడా అసింక్రోనస్ కాన్సెప్ట్‌లో యూజ్ చేయాలి. సింపుల్. ఇప్పుడు ఒక స్టూడెంట్ వచ్చేసి ఒక రెజ్యూమ్ గాని అప్‌లోడ్ చేశాడనుకోండి. ఆ రెజ్యూమ్ నేను ప్రాసెస్ చేయడానికి టైం పడతది బ్యాక్‌గ్రౌండ్‌లో. సో, అప్పుడు నేనేం చేయాలి? రెజ్యూమ్ అప్‌లోడ్ చేసిన తర్వాత మనం ఒక ఇమ్మీడియేట్‌గా ఒక రెస్పాన్స్ ఇస్తాం. ఓకే. మీ రెజ్యూమ్‌ని నేను రిసీవ్ చేసుకున్నాను. మీ రెజ్యూమ్ నేను ప్రాసెస్ చేస్తాను. వెయిట్ చేయండి అనేసి. ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఇప్పుడు మనం రెస్పాన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు క్రాస్ క్వెషన్స్ జనరేట్ చేయాలన్నా చూడండి సేమ్ లైక్. సో, రిక్వెస్ట్ సెండ్ చేసాం. రిక్వెస్ట్ రిసీవ్ చేసుకుంది. స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏపీఎస్ రన్ అవుతూ ఉన్నాయి. ఇదంతా ఫ్రంట్ ఎండ్‌లో చేస్తారనమాట. అంటే ఆటోమేటిక్ కాల్ చేస్తూ ఉంటాం. అది లైక్ యూజర్‌కి మనకి చూపించం. సో, ఎప్పుడైతే ప్రాసెస్ కంప్లీట్ అయిందో అప్పుడు మనకి క్వెషన్స్ అనేవి జనరేట్ అయిపోయినాయి. ఓకే. సో, ఇది మన యాక్చువల్‌గా సింక్రోనస్ అండ్ అసింక్రోనస్ ఓకే. మోస్ట్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్స్ ఈ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ ఫ్లోని డిజైన్ చేస్తారు. ఇన్ కేస్ మీకు ఫ్యూచర్‌లో మీకు గాని ఇట్లాంటి డెవలప్ చేయాలనుకుంటే ఈ కాన్సెప్ట్‌ని మైండ్‌లో పెట్టుకొని ఓకే. ప్రాజెక్ట్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, ఇది రియల్ టైమ్ సినారియో. ఇదొక రియల్ టైమ్ సినారియో. వెరీ, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లేకుండా మీరు ఏ ప్రాజెక్ట్‌ని మీరు బిల్డ్ చేయలేరు. ఓకే. సో, చాలామంది నా కోర్సు జెన్యూనా? ఫేకా? అని ఫీల్ అవుతున్నారు. స్టిల్ కంప్లీట్‌లీ జెన్యూన్. ఓకే. సో, ఎటువంటి ఫేక్ అయితే ఉండదు. నా కంటెంట్ మీకు చూపించుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో అండ్ ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలనుకుంటున్నారో అండ్ మైఎస్‌క్యూఎల్ నేర్చుకోవాలనుకుంటున్నారో సో, వాళ్ళకి ఇది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఇది. ఇన్ కేస్ మీకు ఏ డౌట్ వచ్చినా సరే సో, ఎనీ టైమ్ అవైలబుల్‌గా ఉంటాను. ఓకే. డైలీ డౌట్ సెషన్స్ ఉంటాయి. వీకెండ్‌లో 1 టు 1 డౌట్ క్లారిఫికేషన్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసిస్తాను. ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత 1 మంత్ సపోర్ట్ కూడా చేస్తాను. ఫ్రీ సపోర్ట్ చేస్తాను. ఓకే. ఒకవేళ మీరు నా కోర్స్ పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు మెనూ బార్‌లో మెంబర్‌షిప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మెంబర్‌షిప్‌లోకి వెళ్తే ఇది క్యూఆర్ కోడ్.
డైరెక్ట్‌గా క్యూఆర్ కోడ్ లైక్ ఈ క్యూఆర్ కోడ్‌కి ఫోన్‌పే చేసి అండ్ స్క్రీన్ షాట్‌ని ఈ నంబర్‌కి కన్నా సెండ్ చేస్తే మీకు మాన్యువల్‌గా యాక్సెస్ ఇచ్చేస్తాను. లేదు మాకు మాన్యువల్‌గా వద్దు మేమే ఆటోమేటిక్‌గా తీసుకుంటామంటే ఇక్కడ డైరెక్ట్‌గా రేజర్ పే యూజ్ చేసుకొని మీరు అమౌంట్ పే చేయొచ్చు. బట్ దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంది అంటే ఇక్కడ మీరు రూ. 250 ఎక్స్‌ట్రా పే చేయాల్సొస్తది. ఇక్కడ మీకు రూ. 250 ఎక్స్‌ట్రా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. స్టిల్ ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో విత్ రియల్ టైమ్ కాన్సెప్ట్స్‌తో ఐ విల్ టీచ్ యూ. ఓకే. మన దగ్గర ఉన్నాయి. రోడ్ మ్యాప్స్ ఉన్నాయి మనకి. సో, పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారా? పైథాన్‌లో కోడ్ ఎలా రాయాలో నేర్చుకుంటున్నారా? సింపుల్‌గా ఉంటుంది. ఎవ్రీథింగ్ రియల్ టైమ్ సినారియో బేస్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. రైట్. సో, మీరు గనుక కోర్స్ నచ్చినట్లయితే కంపల్సరీగా యుటిలైజ్ చేసుకోండి. లేదంటే మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా ఉన్నా వాళ్ళకి షేర్ చేయండి. ఇది చాలా యూజ్ అవుతది. మనం రియల్ టైమ్ సినారియోస్‌ని బేస్ చేసుకొనే ఓకే. నా ట్యుటోరియల్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. థాంక్ యూ సో మచ్. సో, లాస్ట్ దాకా విన్నారు అంటే ఐ యామ్ వెరీ హ్యాపీ. థాంక్ యూ.